హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ఒక అదిరిపోయే మూవీ అప్డేట్స్ తీసుకొచ్చాం. ఈ అప్డేట్ కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి అసలు విషయం ఏంటో ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వారణాసి బ్యాలెన్స్ షూటింగ్ గురించి కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారు. గత వారం చెప్పుకున్నట్టుగానే ఈ సినిమా మెజారిటీ షూటింగ్ పూర్తయిందట. ఇంకా కొన్ని చిన్న చిన్న సీన్స్ మాత్రమే మిగిలిన్నాయట. వాటిని మరో 80 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పుడు నాకు వచ్చిన కొత్త డౌట్ ఏంటంటే, అక్టోబర్ లేదా నవంబర్ కల్లా బాబు వారణాసి షూటింగ్ నుంచి ఫ్రీ అయిపోతే వెంటనే నెక్స్ట్ సినిమా మీద ఫోకస్ పెడతారా, లేక రిలీజ్ అయ్యే వరకు మరో 5-6 నెలలు పూర్తిగా వారణాసి ప్రమోషన్స్కే టైం ఇస్తారా? నాకు పెద్ద డౌట్ అదే. వారణాసి లాంటి సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేస్తారో చూడాలి. సరే, ఇప్పుడు ఫౌజీ విషయానికొస్తే ఒక ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది. ఫౌజీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ కొనుగోలు చేసిన ప్లాట్ఫామ్ వాళ్ళు ఈ సినిమాను ఎలాగైనా ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని కండిషన్ పెట్టారట. ఒకవేళ ఈ ఏడాది రిలీజ్ కాకపోతే వేరే ఓటీటీని వెతుక్కోవాల్సి రావచ్చు. లేదా ఇదే ప్లాట్ఫామ్ కొనుగోలు చేసిన మొత్తంలో కోతలు పెట్టే అవకాశం ఉందని టాక్. అందుకే ఈ ఏడాది డిసెంబర్ కల్లా ఫౌజీ ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని అంటున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమా నుంచి ఒక కొత్త అప్డేట్ కూడా రాబోతుందట. టీజర్ అయినా, ఫస్ట్ లుక్ అయినా ఏదైనా రిలీజ్ చేసి అదే చేత్తో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తే ప్రశాంతంగా వెయిట్ చేస్తాం. ఇక స్పిరిట్ విషయానికొస్తే ఈ సినిమాకి అనంత్ శ్రీరామ్ గారు ఇప్పటికే 2 పాటలకు లిరిక్స్ రాశారట. 3వ పాట కూడా ప్రస్తుతం జరుగుతోందని చెప్పారు. అలాగే మూవీలో వైలెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట. కానీ మనం అనుకునే రక్తపాతం కాదు. ఇది పూర్తిగా వేరే రకం వైలెన్స్ అని, యానిమల్ సినిమాతో కూడా పోలిక ఉండదని చెప్పారు. అయితే పాటల విషయానికొస్తే ఆ వైలెన్స్కు పూర్తిగా విరుద్ధంగా మంచి పోయిటరీ ఉంటుందని అనంత్ శ్రీరామ్ గారు తెలిపారు. ఇక షూటింగ్ కూడా చాలా స్పీడ్గా జరుగుతోందని సమాచారం. మరి సందీప్ రెడ్డి వంగ మన డైనోసర్ని ఎలా చూపించబోతున్నారో చూడాలి. ఇక చాలా రోజులుగా దాగుడు మూతలాడుతున్న గాడ్ ఆఫ్ వార్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మైథలాజికల్ యాక్షన్ డ్రామాను నాగవంశి గారు నిర్మిస్తున్నారు. రిలీజ్ చేసిన ఒక్క పోస్టర్తోనే సోషల్ మీడియాలో భారీ డిస్కషన్స్ మొదలయ్యాయి. ఈ కథ గురించి డీటెయిల్గా మా ఛానల్లో ఇప్పటికే ఒక వీడియో ఉంది, అది కూడా చూసేయండి. ఇక రామ్ చరణ్ గారి రీసెంట్ సినిమా జూలై 9 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఫైనల్లీ జైలర్ 2 రిలీజ్ డేట్ కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా అక్టోబర్ 15న దసరా సందర్భంగా థియేటర్లలోకి రానుంది. అధికారికంగా కాకపోయినా బయట వినిపిస్తున్న టాక్ ప్రకారం చిరంజీవి గారి విశ్వంబర్ కూడా అదే దసరా సీజన్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందట. నిజమైతే ఇద్దరు లెజెండరీ స్టార్స్ సినిమాలు ఒకేసారి చూడొచ్చు. అయ్యో, ఇంకో లెజెండ్ మర్చిపోయా. విక్టరీ వెంకటేష్ గారు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న ఆదర్శ కుటుంబం మూవీ అక్టోబర్ 2న రిలీజ్ అవుతోంది. ఇది అధికారిక సమాచారం. ఇక బాలకృష్ణ గారి ఎన్బీకే 111 దసరాకి రావచ్చని గతంలో గుసగుసలు వినిపించాయి. కానీ ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. నాగార్జున గారు మాత్రం కింగ్ 100 షూటింగ్ని ఎలాంటి హడావిడి లేకుండా పూర్తి చేస్తున్నారు. వచ్చే నెల ఆయన బర్త్డే ఉంది కాబట్టి అప్పుడైనా ఏదైనా పెద్ద అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. జై జానకి నాయక మూవీ హిందీ వర్షన్ యూట్యూబ్లో 100 కోట్ల వ్యూస్ దాటేసి కొత్త రికార్డ్ సృష్టించింది. కలెక్షన్స్ కాదు, యూట్యూబ్ వ్యూస్. ఇక జననాయకన్ మూవీకి కూడా విముక్తి దొరికినట్టే కనిపిస్తోంది. సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా ఇప్పుడు జూలై చివరి వారంలో లేదా ఆగస్ట్ మొదటి వారంలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్. జై భీమ్ దర్శకుడు జ్ఞానవేల్తో సూర్య మరో సినిమా చేయబోతున్నారు. కోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో హీరోయిన్గా కాయిద్ లోహర్ నటించనున్నారు. సంగీతం సాయి అభ్యంకర్ అందిస్తున్నారు. రామ్ పోతినేని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నియో నోయర్ సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్కు పూజా కార్యక్రమం జరిగింది. దర్శకత్వంతో పాటు కథ, హీరో అన్నీ రామ్ పోతినేనివే. ఈ సినిమా నవంబర్ 19న రిలీజ్ కానుందని అధికారిక ప్రకటన కూడా వచ్చింది. చాలా రోజుల తర్వాత అల్లరి నరేష్ మళ్లీ కామెడీ ట్రాక్ ఎక్కుతున్నారు. తన 65వ సినిమాగా రంభ, ఊర్వశి, మేనక అనే సోషియో ఫ్యాంటసీ కామెడీ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఈవీవి సత్యనారాయణ గారి కుమారుడు ఆర్యన్ రాజేష్ ఈవీవి సినిమా బ్యానర్పై కొత్త సినిమా నిర్మిస్తున్నారు. హీరోగా కోట్ ఫేమ్ హర్ష్ రోషన్ నటిస్తున్నారు. బలగం ఫేమ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎల్లమ్మ మూవీ షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ నెల నుంచి దేవి శ్రీప్రసాద్ కూడా ఈ ప్రాజెక్టులో జాయిన్ అవుతారట. రాజవేత్ రాంబాబు దర్శకుడు సాయిలు తన నెక్స్ట్ మూవీని సుమంత్ ప్రభాస్తో చేయబోతున్నారని సమాచారం. జై హనుమాన్ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయింది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి, రానా దగ్గుబాటి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న సాయి దుర్గాతేజ్ సినిమా సంబరాల ఏటిగట్టు చివరి షెడ్యూల్ కూడా ప్రారంభమైంది.
హైదరాబాద్లో వేసిన భారీ సెట్లో ఈ షెడ్యూల్ జరుగుతోంది. త్వరలోనే మూవీ టీం రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇక్కడితో ఎండ్. ఇలాంటి తాజా మూవీ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.